కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడ, సర్వాధికారి, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. మన భాషకి యేసు నామమున తండ్రి నీకు వందనాలు యేసయ్యా. మరి ఈ రోజు వాక్యాన్ని నాయన మరి ధ్యానించుకున్నట్టుకు నీకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు నాయన. అయ్యా, మరి కీర్తనలు 4వ అధ్యాయం నాయన మేము చదువుకున్నాము నాయన, నీకు స్తోత్రములు. అవును ప్రభు, మా నీతికి ఆధారము నీవే, మా నీతి నీవే అయ్యున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా, నీకు మొరపెట్టినప్పుడు, నీకు ప్రార్థించినప్పుడు వెంటనే ఉత్తరమిచ్చే దేవుడవుగా మాకున్నావయ్యా, మాకు తోడుగా ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా, ఇరుకులో ఎంతో విశాలత కలుగజేసే దేవుడయ్యా. అవునయ్యా, మేము కష్టాలలో, నష్టాలలో, బాధలు, అప్పులలో, అవమానాలు, నిందలలో, శ్రమలలో, ఎలాంటి బలహీన పరిస్థితులు ఉన్నా కానీ నీవు మాతో ఉంటావు కాబట్టి నాయన, ఆ పరిస్థితి, ఆ ఇరుకు, ఆ కష్టం, ఆ బాధ అయ్యా మాకు విశాలతగా, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా దాటిపోతుంది తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అవును, మేము నమ్ముచున్నామయ్యా, మమ్మల్ని నువ్వు కరుణించినావు తండ్రి, మా ప్రార్థనలు విని ఉన్నావు ప్రభు, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా, మరి నేను నమ్ముకున్న నీ బిడ్డల పైన అధిక కృప విడుదల చేసిన దేవుడు, దావీదుకు చూపిన శాశ్వత కృపను మాకును అనుగ్రహించిన వాడా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీకు వందనాలు ప్రభు. యేసయ్యా, ఎంత గొప్ప కృపగల దేవుడు నాయన ప్రభు, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నీకు వందనాలు. నీవు మేలు చేసే దేవుడవు తండ్రి, ఎంత మాత్రం కీడు చేసే దేవుడు కాదు ప్రభు. తెలిసి తెలియక మా జాగ్రత్త, అశ్రద్ధ, అహంకారం, అవియోగం, అజ్ఞానము, అయ్యా శరీర క్రియలు, బలహీనతల వల్ల నాయన మేము అనుభవిస్తున్న పరిస్థితులు గుండా వెళ్తున్నామేమో. అయితే నాయన, నువ్వు కృపగలవాడు, మొరపెట్టగానే సమాధానం ఇచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమస్యలను పరిష్కరించే దేవుడు తండ్రి. అయ్యా, మరి నీ కృప మా పైన విడుదల చేసి మేము వెళుతున్న అనారోగ్య పరిస్థితుల నుంచి మాకు విడుదలనియండి, అప్పుల నుంచి మాకు విడుదలనియండి నాయన. నీవు పొందిన దెబ్బల ద్వారా నిత్యము స్వస్థతని ఇచ్చి ఉన్నావు కదా. యేసుక్రీస్తు నామములు ప్రార్థనలు ఏకీభవించే ప్రతి ఒక్కరిపైన అభిషేకం విడుదల చేస్తున్నానయ్యా. స్వస్థతను ప్రకటిస్తున్నానయ్యా. యేసుక్రీస్తు నామంలో వారి శరీరంలో ఉన్న ఏ అనారోగ్యం అని ఇప్పుడే బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. నరాలలో నుండి ప్రతి ఒక్క నొప్పిని బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎముకలలో నుండి ప్రతి నొప్పిని బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. మాంసము, కండరాల నుండి ప్రతి నొప్పిని బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తముని ఇప్పుడే బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండ్, యేసు నామములో నేను రక్తమును పరిశుద్ధపరచమని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. యేసు నామములో వారి శరీరంలో ప్రవహిస్తున్న రక్తం పరిశుద్ధపరచబడును గాక. ఎవరెవరి శరీరంలో బీపీ, షుగర్ లాంటివి ఉన్నాయో అయ్యా, ఇంకా ఇతరమైన అనారోగ్యాల కారణాలు కలిగి వారు జీవిస్తున్నారు ప్రభా. యేసు నామములో ఇప్పుడే వారి రక్తం పరిశుద్ధపరచబడును గాక. సంపూర్ణమైన ఆరోగ్యము, జీవమును ప్రకటిస్తున్నాను తండ్రి. అవునయ్యా, రక్తం ప్రాణం అన్నవయ్యా, మరి వారి ప్రాణాలు ఆరోగ్యంగా ఉండాలి. నీ నామాన్ని గణిత వచ్చు రీతిగా క్రైస్తవులు ఆరోగ్యంతో, దీర్ఘాయుతో, సమృద్ధి గల జీవంతో జీవిస్తూ నేను గణపరచాలి, మాయమపరచాలి ప్రభు. అందుకే నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను క్రైస్తవులుగా జీవిస్తూ ఎన్నో సమస్యలు, బాధలు, అప్పులు, అవమానాలు, నిందలు, రోగాలతో బ్రతుకుతున్నారు. అయితే ఇక్కడి నుంచి అలా బ్రతకడానికి వీల్లేదు ప్రభు. నువ్వు నీతి సూర్యుడు మా పైన ప్రకాశిస్తున్నావు తండ్రి. ప్రార్థించగానే నువ్వు మాకు జవాబునిచ్చే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. అవును నేను వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించిన వాటికంటే కూడా సంతోషాన్ని అధికంగా మాకు దయచేసే దేవుడు, మా హృదయంలో పుట్టించే దేవుడు. ఇక మేము నెమ్మది కలిగి పండుకొని నిద్రిస్తామయ్యా, నీకు స్తోత్రం. మేము ఒంటరిగా ఉన్నాను, మేము ఒంటరి వాళ్ళం ఎంత మాత్రం కాదయ్యా, నీవే మమ్మల్ని సురక్షితంగా కాపాడుతావని ఈ యొక్క కీర్తనలు మాట్లాడవు కదా తండ్రి. అయితే మీలో ఒక్కడు 1000 మంది కంటే అధికంగా ఉంటారన్న ప్రభు. అలాంటి బలాన్ని, అలాంటి అధికారాన్ని, అలాంటి శక్తిని, అలాంటి జ్ఞానాన్ని, అలాంటి బలమును, అలాంటి పరిశుద్ధత గల జీవితమును యేసయ్య ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసు ఫాదర్, ఈ సమృద్ధి గల జీవజల ఆహారం నాయన, నీ ప్రణాళిక చొప్పున నీ యొక్క అయ్యా సమృద్ధి గల జీవజల నదులు మాలో నుండి ప్రవహించాలని ఏర్పాటు చేసావు తండ్రి. అయ్యా, ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో విన్నా కానీ వారి పరిస్థితులలో నీ జీవం, నీ పరిశుద్ధమైన జీవజలాలు ప్రవహించాలి తండ్రి. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో, వారి శరీరాలలో ప్రభువానికి వందనాలు. వారి జీవిత విధానాలను నాయన మరి నీ జ్ఞానంతో నింపి నడిపించండి. మరి ప్రత్యేకంగా మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిపైన నీ అధిక కృప విడుదల చేసి ప్రత్యేకమైన ప్రార్థన జీవితం కావాలయ్యా. ప్రత్యేకమైన వ్యక్తిగత నీతో సహవాసం కావాలి తండ్రి. వాక్యం చదవాలయ్యా, వాక్యం ధ్యానించాలయ్యా, వాక్యాంతరంగా మారాలి, వాక్యాంతరంగా మేము జీవించాలి ప్రభు. మేము మాకు
కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయన. అలాగే మా సంఘాల గురించి ప్రార్థిస్తున్నాం. మేము వెళ్ళే మా సంఘాల గురించి, మా సంఘ కాపరుల గురించి ప్రార్థిస్తున్నామయ్యా. అంత మాత్రమే కాదు తండ్రి, గ్రామాలలో సేవ చేస్తున్న సేవకులను, పట్టణాలలో సేవ చేస్తున్న సేవకులను, రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా సేవ చేస్తున్న క్రీస్తును అయ్యా వెంబడిస్తున్న క్రీస్తును ప్రకటిస్తున్న ప్రతి ఒక్క సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా ఎత్తుపెట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కంచి కాపుదలు దయచేసి వారి కుటుంబాలను, వారి బిడ్డలను భద్రపరచండి నాయన. దృష్టిని ఆలోచన ప్రయత్నం అపవాది కాడి యేసు నామములో క్రైస్తవులపైన విడగొడుతున్నాము తండ్రి. అవును ప్రభా, ఒక్కరు కంటే ఎక్కువ మంది ఏకీభవించి ప్రార్థించినప్పుడు నువ్వు గొప్ప కార్యం చేసిన దేవుడు. భూమి మీద మీరు ఏం బంధిస్తారు, పరలోకంలో అది బంధిస్తానన్నావు. భూమి మీద ఏది విప్పుతారు, పరలోకంలో విప్పుతానన్నావు ప్రభా. నీకు స్తోత్రం. పేతురుకి ఇచ్చినావు తండ్రి, ఆ తాళం ఈ రోజు మాకు కూడా అనుగ్రహించిన సిల్వ ద్వారా నమ్ముతున్నాము తండ్రి. ఎందుకంటే నాయన సమస్తాన్ని ఇచ్చిన దేవుడు, సమస్త అధికారాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. భూదిగంతంలో రగిలి సువార్త ప్రకటించమన్నావు ప్రభా. నీకు స్తోత్రం. ఎందుకంటే నీవు మాలో ఉన్నావు, మాతో ఉన్నావు. నీవు ఆత్మ అయినావు, నీ గాలి, నీ శ్వాస మాలో ఉంది. ఈ యొక్క గాలి వీచే ప్రతి స్థలంలో నీ ఆత్మ సంచరిస్తుంది. నువ్వు మాతోనే ఉంటావు, మాలో నివాసం చేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం. అందుకని ఇప్పుడు నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో ఇదిగో మేమందరం ఏకీభవించి ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామంలో క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు యేసు నామంలో బంధిస్తున్నాం ప్రభా. యేసు నామంలో దృష్టి, ఆలోచన, ప్రయత్నాలు, బలము నిర్జీవమైపోను గాక తండ్రి. యేసుక్రీస్తు నామంలో నాయన మా గొప్ప ప్రొటెక్షన్ దయచేయండి నాయన. నీ సేవకుల కుటుంబాలకు ప్రత్యేకంగా తండ్రి, క్రైస్తవులకు అయితే మా రాజకీయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం అయ్యా. మా రాష్ట్రంలో, మా దేశంలో ఏలుతున్న అయ్యా మరి యొక్క రాజకీయ నాయకులను జ్ఞాపకం చేస్తున్నాం. వారిని మీ ఆధీనంలో, వారి ఆలోచన తలంపులను మీ ఆధీనంలో ఉండాలి. యేసు నామంలో మీ ఆధీనంలో ఉండును గాక. శాంతి సమాధానం అందరికీ కూడా సమానంగా అయ్యా పరిపాలించే రీతిగా నేను వారి ఆలోచన తలంపులు విడుదల అవ్వాలి తండ్రి. నీకు స్తోత్రం. క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడిన ఏ ఆయుధం వర్ధిల్లడానికి వీల్లేదు ప్రభా. యెషయా 54 సెలవిచ్చిన రీతిగా నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని వాక్యం సెలవిచ్చిన రీతిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏకీభవించి ప్రార్థిస్తూ బంధిస్తున్నామయ్యా. క్రైస్తవులకు వ్యతిరేకమైన ప్రతి ఆయుధం యేసు నామములో విరగొట్టబడును గాక. క్రైస్తవులకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి ఒక్క కాడి, అపవాది కాడి యేసు నామములో విరగొట్టబడును గాక. యేసుక్రీస్తు నామములో క్రైస్తవులకు విరోధంగా ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ కూడా, దృష్టి, ఆలోచన, ప్రయత్నములన్నీ కూడా కాలిపోను గాక. దహించి అగ్ని అయిన దేవ కాల్చివేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలు. అయితే క్రైస్తవులు ఉజ్జీవం రగిలించయ్యా, ప్రార్థనాత్మను అనుగ్రహించదండి. మరి ప్రత్యేకంగా ఐక్యపరిచే పరిశుద్ధాత్మ నీవు ప్రతి ఒక్కరిని క్రైస్తవులను ఐక్యత కలిగి జీవింపచేయండి తండ్రి. మాలో మేము విమర్శించుకోవడానికి అపవాది ఆలోచన, ప్రయత్నములు, దుష్టుడు ప్రేరేపించే ఆలోచనలు క్రైస్తవుల నుండి, క్రైస్తవ సంఘాల నుండి, క్రైస్తవ కుటుంబాల నుండి యేసు నామములో నేను విరగొడుతున్నాను తండ్రి. యేసు నామములో దురాత్మ బయటికి వెళ్ళి ఇంకా క్రైస్తవులలో, సంఘాలలో పనిచేయడానికి వీల్లేదు, క్రైస్తవ కుటుంబాలలో పనిచేయడానికి వీల్లేదు. నజరేయుడైన యేసు నామములో ఈ రోజు నుంచి క్రైస్తవులందరూ పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచబడి ఏకాత్మ కలిగి, ఏక ఆలోచన కలిగి బలమైన యుద్ధ శూరులుగా ఈ లోకంలో జీవించరు గాక. పరలోక రాజ్యం భూమి మీద అనుభవించబడదు గాక. పరలోక రాజ్యం భూమి మీద మేము అనుభవిస్తూ నీ రాజ్యం కట్టాలి. యేసు నామములో నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం నెరవేర్చబడదు గాక తండ్రి. మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా సంఘాలలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నజరేయుడైన యేసు నామములో యేసు రాజ్యం వచ్చును గాక. యేసు నామమే జయం. యేసు నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం నిత్యం నిరంతరం కలుగును గాక. తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరం కూడా నైనా మా జీవితాలలో, మా కుటుంబాలు ఇప్పటివరకు నేను చేసిన ప్రతి ప్రార్థనలు కూడా నెరవేర్చి నీ మహిమకై మమ్మల్ని నిలబెట్టమని, ఉన్నతంగా మమ్మల్ని లేవనెత్తని, మా బిడ్డలను, మా కుటుంబాలను ఆశీర్వదించి ప్రభా. ఆత్మతో, అభిషేకంతో నింపండి, జ్ఞానాత్మతో నింపండి. రాజకీయాల లేక క్రైస్తవులు ఏలాలి ప్రభా. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, శాస్త్రజ్ఞులు, గొప్ప గొప్ప ఇండస్ట్రీలు యేసు నామములో క్రైస్తవ బిడ్డలు లేపి ఉజ్జీవంతో విజయం సాధించాలి తండ్రి. ఉజ్జీవింపబడాలి ప్రభా. ఇక మేలుకోవాలయ్యా క్రైస్తవ లోకం తండ్రి. ఎందుకంటే సమస్తాన్ని జయించిన జయం నీది. విశ్వాసం ద్వారా మాకిచ్చినావు. మేము ఏలాలని, సంఘం అనబడిన మేము ఏలాలని నీ చిత్తమైంది కదా యేసయ్యా. సంఘం పాదముల సమస్తాన్ని త్రొక్కి వేసిన వాడు తండ్రి. అయ్యా నీకు వందనాలు. మరి ఇక్కడ నుంచి క్రైస్తవ బిడ్డలు, రక్త శరీరంలో పాలు పంపులు పొందుకున్న ప్రతి బిడ్డలు, యేసు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా జ్యోతుల వల్ల వెలగాలి నాయన. నీతి సూర్యుడ మా పైన ప్రకాశించి నీ వెలుగును మా పైన ఉదయింపచేయమని, మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సకల ఆశీర్వాదముల కారణభూతుడైన, నాలో నివాసం చేసిన లోకమున్న వెంటనే గొప్పవాడైన, నిన్న నేడు నిరంతరం సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.